ಅನ್ನೋನ್ ನಂಬರಲ್ಲಿ 70 ಜನ ಹಾಕಿದ್ದೇನೆ. ಈಗ ನನಗೆ ಸಿಕ್ಕಿದೆ. ఆ అమ్మాయి బాడీ 50 రోజుల తర్వాత నదిలో దొరికితే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ಕೆಲವರು ಈಗ ನೋಡಿ ಕೇರಳ ಹೆಂಗ್ಸೊಂದು ಮಣ್ಣು ಮಾಡಿದಂತು. ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಿದ್ವಿ, ಬಂಡೆಕಲ್ಲು ಮುಚ್ಚಿ ಹೋಗಿದೆ. ಆ ಬಂಡೆಕಲ್ಲು 4 ಫೀಟ್ ಮೇಲೆ ಇತ್ತು. అక్కడ సిట్టుని ఏర్పాటు చేసి తవ్వటం మొదలు పెట్టిన తర్వాత ఆయన మరొక థియరీతో ముందుకొచ్చాడు. ಅನಾಥ ಶವ ಅಂತ ಏನು ಧರ್ಮಸ್ಥಳದ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರ್ತದೆ, ಪೊಲೀಸಿಂದ ಯಾವುದಕ್ಕೆ ಯುಡಿಆರ್ ಸಂಖ್ಯೆಯನ್ನು ಕೊಟ್ಟು సౌజన్య విషయంలో అంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత అక్కడ బాడీస్ దొరకటం కొంతవరకు తగ్గిపోయింది. హలో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చాలామంది అడిగిన వీడియో. ముఖ్యంగా మన ఛానల్లో చేసిన ధర్మస్థల ఫైల్స్ 1, 2 రెండు చూసిన వాళ్ళు దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వండి అని అడిగారు. బేసిక్గా అటువంటి ఒక అప్డేట్ వీడియో ఇది. నిజానికి ఈ వీడియో నేను ధర్మస్థల వెళ్ళి చేయాలనుకున్నాను, బట్ అనేక కారణాల వల్ల అది కుదరలేదు. కానీ నేను ధర్మస్థలలో రిపోర్టింగ్ చేస్తున్న వాళ్ళందరితోనూ టచ్లో ఉన్నాను. కొంతమంది కన్నడ జర్నలిస్టులతోనూ, కొంతమంది ఇంగ్లీష్ జర్నలిస్టులతోనూ, ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు జర్నలిస్టులతో కూడా వాళ్ళు రిపోర్టింగ్ చేసిన విషయాలు, చేయలేకపోయిన విషయాలు కూడా నాతో పంచుకున్నారు. సో వాటన్నిటి ఆధారంగా నేను ఈ వీడియో చేయబోతున్నాను. ధర్మస్థలకు సంబంధించి ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న, 100ల కొద్దీ శవాలు పాతిపెట్టానని చెప్పిన వ్యక్తి కనీసం 10 శవాలను కూడా ఎందుకు చూపించలేకపోయాడు? అందువల్ల అనేక కుట్ర థియరీలు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎందుకు అతను చూపించలేకపోయాడు అనే విషయంలోకి వెళ్లే ముందు, ఈ డిగ్గింగ్ జరుగుతున్నంత కాలం అంటే గత 10-15 రోజులుగా అక్కడ అనేక డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. ఒకసారి ఆ డెవలప్మెంట్స్ ఏంటో కూడా చూద్దాం. అందులో మొట్టమొదటిది, ఈ డిగ్గింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాసరావు, ఈయన గురించి మనం ధర్మస్థల ఫైల్స్ 1లో కూడా ప్రస్తావించాం. ఎవరైతే శానిటేషన్ వర్కర్ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాడో వెంటనే ఆయన దీన్ని డిస్మిస్ చేయడానికి ఒక మాట అన్నాడు. ఇక్కడికి చాలా మంది చనిపోవటానికి వస్తుంటారు, సూసైడ్ చేసుకోవడానికి వస్తుంటారు, కాబట్టి అది అసలు విషయమే కాదు అని కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు. అక్కడ సిట్ని ఏర్పాటు చేసి తవ్వటం మొదలు పెట్టిన తర్వాత ఆయన మరొక థియరీతో ముందుకొచ్చాడు. ಅನಾಥ ಶವ ಅಂತ ಏನು ಧರ್ಮಸ್ಥಳದ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರ್ತದೆ, ಪೊಲೀಸಿಂದ ಯಾವುದಕ್ಕೆ ಯುಡಿಆರ್ ಸಂಖ್ಯೆಯನ್ನು ಕೊಟ್ಟು ಈ ಶವವನ್ನು ದಫನ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರ, ಆ ಶವವನ್ನು ದಫನ ಮಾಡುವಂತಹ ಕಾರ್ಯವನ್ನು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿನ ಮೂಲಕ ಸ್ಥಳೀಯ ಕೂಲಿ ಆಳುಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿ ಮಾಡಿರುವಂಥದ್ದು ಸರಿ. ఇక్కడ చాలా మంది చనిపోయారు రకరకాల కారణాలతోటి. చాలా అన్యాచురల్ డెత్స్ ఉన్నాయి, అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి. వాటన్నిటిని మేము పోలీసులు చెప్తే ఈ ఏరియాలో పాతి పెట్టాము అని చెప్పాడు. ఎక్కడ పాతి పెట్టారు అన్న ప్రశ్నకి సరిగ్గా విజిల్ బ్లోయర్ అయితే ఏదైతే చెప్తున్నాడో స్నానగట్ట అక్కడ ఇక్కడ అని, అలాగే ఈయన కూడా కొన్ని పాయింట్స్ చెప్పాడు. బట్ ఆ పాయింట్స్ అన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి. ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాటిలో మీరు ఎట్లా పాతి పెట్టారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నారంటే పోలీసులు చెప్తే మేము చేశాము అన్నాడు. ఎవరైతే విజిల్ బ్లోయర్ అంటున్నారో అతను బహుశా మాతోనే పనిచేసి ఉండొచ్చు, మేం చెప్తేనే పాతిపెట్టి ఇప్పుడు ఈ మాట అంటున్నాడు కావచ్చు అని కూడా అన్నాడు. నిజానికి ఈ విజిల్ బ్లోయర్ ఎప్పుడూ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్తో పనిచేయలేదు, నేను కేవలం టెంపుల్లోనే పనిచేశానని చెప్పాడు. బట్ అయినప్పటికీ కూడా శవాల్ని పాతిపెట్టామని అతను తమతో పనిచేసి ఉంటాడని అన్నాడు. అంటే ఆ ఏరియాలో శవాలు ఉండే అవకాశం ఉంది అని అతను ఒక హింట్ ఇచ్చాడు. పోలీసులు చెప్తే చేశాము అన్నాడు. పోలీసులు దీని మీద ఏమీ స్పందించలేదు. బట్ కానీ ఇటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే సిట్ తప్పకుండా దాన్ని పర్సూ చేయాలి. ఇప్పటికైతే పర్సూ చేయలేదు, బహుశా చేస్తుందేమో తెలియదు. ఇది మొట్టమొదటిది. రెండోది, మనం రెండో వీడియోలో చెప్పుకున్నాం, సోమనాథ్ నాయక్ అనే ఒక వ్యక్తి 2001 నుంచి 2012 వరకు ఆ ప్రాంతంలో జరిగిన అసహజ మరణాలకు సంబంధించి పోలీసుల దగ్గర ఉన్న రికార్డుల్ని ఆర్టీఐ ద్వారా సంపాదించారు. దాని ప్రకారం ఆ సమయంలో ఆ ప్రాంతంలో 451 అసహజ మరణాలు సంభవించాయి. ఈ 451లో 180 అన్ఐడెంటిఫైడ్ బాడీలు, అంటే వాళ్ళెవరో ఎవరికీ తెలీదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుల్లో వాళ్ళ ఊరు పేరు ఏమీ లేదు, కొన్నిటికైతే వయసు లేదు, కొన్నిటికి జెండర్ కూడా లేదు. పోలీసుల రికార్డుల ప్రకారం ఈ బాడీస్ అన్నీ కూడా చాలా విచిత్రమైన ప్లేసెస్లో దొరికాయి. గుడి గేట్ దగ్గర, స్నానఘట్ట దగ్గర, నదిలో, కొన్ని బస్ స్టాండ్ల దగ్గర కూడా దొరికాయి. 2001 నుంచి 2012 వరకు 451 బాడీస్ ఆ ఏరియాలో దొరికాయంటే అర్థం ఏంటి? ప్రతి నెల 3 బాడీస్ దొరికాయని అర్థం. మన ఊర్లో ఒక్క బాడీ అట్లా దొరికితేనే ఊరు అల్లకల్లోలం అయిపోతుంది, ఊరంతా భయపడిపోతుంది. కానీ అక్కడ దాదాపుగా ప్రతి నెల 3 బాడీస్ దొరికాయని పోలీసుల రికార్డులే చెప్తున్నాయి. నేను ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ స్టోరీస్ మా చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఈ బాడీస్ చూస్తున్నాము, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎట్లా చనిపోతున్నారు అనే ఒక మిస్టరీ మాత్రం ఈ ప్రాంతంలో ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ డిగ్గింగ్ సందర్భంగా జయంత్ అనే మరొక ఆర్టీఐ యాక్టివిస్ట్ ముందుకొచ్చాడు.
ఆయన ఒక ఆర్టీఐ వేశాడు. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం దాకా అక్కడ జరిగిన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డ్స్ కావాలని. ఏం రికార్డ్స్? వాటికి సంబంధించి తీసిన ఫోటోలు, పోలీసులు ఇచ్చిన ప్రకటనలు, అట్లాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్, ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వమని ఆయన ఒక ఆర్టీఐ వేశాడు. 2015 అంటే 10 ఏళ్ల కింద వరకు. పోలీసులు ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చారు. ఆ రికార్డులన్నీ ధ్వంసం చేసేసాము రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే. నాకు తెలిసి అన్సాల్వ్డ్ కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ లేవి కూడా పోలీసులు ధ్వంసం చేయరు. ఎందుకంటే కొన్ని కేసులు 25 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక కేసు సాల్వ్ కానంత వరకు కూడా దాని ఎవిడెన్స్ని ధ్వంసం చేయటం అనేది జనరల్గా జరగదు. కానీ వాళ్ళు మాత్రం ధ్వంసం చేశాము అని చెప్తున్నారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ డిగ్గింగ్లో ఏమైనా దొరికింటే ఎవరితో మ్యాచ్ చేస్తారు వాళ్ళు? 10 ఏళ్ల కింద దాకా జరిగిన ఏ మరణానికి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ తర్వాత కూడా ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన 2000 నుంచి 2015 వరకు రికార్డులు కావాలని ఆర్టీఐ వేశాడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది. అయితే ఈ యాక్టివిస్ట్ జయంత్ ఎందుకు అది వేశాడు అంటే ఆయన 2005లో ఒక 14-15 సంవత్సరాల అమ్మాయిని ఇల్లీగల్గా బరీ చేయటం చూశాను అని చెప్తున్నాడు. అంటే కొంతమంది ఆటోలో తీసుకొచ్చారు, పోలీసు వచ్చి జస్ట్ ఫోటో తీసుకొని బరీ చేయండి అంటే చేసేశారు. ఆల్మోస్ట్ డీకంపోజ్ అయ్యింది బాడీ, పోస్ట్ మార్టం జరగలేదు. డీకంపోజ్ అవుతూ ఉన్న ఆడపిల్ల బాడీని వితౌట్ పోస్ట్ మార్టం బరీ చేయటం నేను చూశాను. ఆ స్పాట్ కూడా నాకు ఇంకా గుర్తుంది. స్పాట్ నేను గుర్తించగలను, నన్ను తీసుకెళ్తే ఆ స్పాట్లో బాడీ దొరుకుతుంది అని కూడా ఆయన చెప్పాడు. ఈ విషయాలన్నీ ఒక అప్లికేషన్లో ఆయన సిట్కి కూడా ఇచ్చాడు. ఇప్పటికైతే సిట్ ఇదేమీ ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. ఈయన పేరు తుకారాం గౌడ. ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో అతను నాకు తెలుసు. అతను శవాలను పాతి పెట్టడం నేను చూశాను. నేనే కాదు, చాలా మంది చూశారు. ఎందుకంటే ఇది వాళ్ళు రహస్యంగా చేస్తున్నామని అనుకున్నారు. బట్ ఇది రహస్యం కాదు, ఇక్కడ అందరికీ తెలుసు. నాకు మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా తెలుసు. కాబట్టి మమ్మల్ని ఆయన స్పెసిఫిక్గా మాట వాడారు. మమ్మల్ని, నన్ను అనలేదు. మమ్మల్ని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగం చేయండి, ఈ తవ్వకాలకు మమ్మల్ని తీసుకెళ్తే మేము కూడా ఈ బాడీస్ని చూపిస్తాం. ఇది రెండో డెవలప్మెంట్. మూడో డెవలప్మెంట్ ఏంటంటే ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో ఆయన లాయర్లు మధ్యలో ఒక ఆరోపణ చేశారు. ఈ సిట్లో భాగంగా ఉన్న ఒక ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ అనే వ్యక్తి ఈ విజిల్ బ్లోయర్ని బెదిరించాడు, నువ్వు ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే మంచిది అని. ఆఫ్ కోర్స్ వెంటనే సిట్ దాన్ని ఖండించింది, అటువంటిది ఏమీ జరగలేదు అని. బట్ సడన్ గా ఒక వ్యక్తి మీద ఎందుకు లాయర్లు ఇటువంటి ఆరోపణ చేశారు? ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ పజిల్. ఇప్పటికీ మరొక సంఘటన ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది లోకల్స్ కొంతమంది యూట్యూబర్ల మీద దాడి చేశారు. కొంతమంది లోకల్స్ అని నేను అంటున్నాను, కానీ నిజానికి ఊర్లో ప్రస్తుతం 2 వర్గాలుగా విడిపోయారు. ఒకటి ఈ మరణాలకు సంబంధించి నిగ్గు తేల్చాలి అనేవాళ్ళు, మరొకటి మరణాల పేరుతో గుడి ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అని అంటున్న వాళ్ళు వీళ్ళు కూడా భక్తులే. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో రైట్, లెఫ్ట్, ఆర్ఎస్ఎస్ అందరూ కలిసే పనిచేస్తున్నారు. అటు కొంతమంది ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు. అయితే ఈ దాడి ర్యాండమ్గా జరగలేదు, చాలా ప్లాన్డ్గా జరిగింది. ధర్మస్థల 2లో మనం చెప్పాము, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయం మొత్తం బయటకు రావడానికి, ముఖ్యంగా సౌజన్య విషయాన్ని ఇప్పటిదాకా ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేశారని. సరిగ్గా వాళ్ళ మీద మాత్రమే ఈ దాడి జరిగింది. యునైటెడ్ మీడియా, థర్డ్ ఐ, కుడ్లా ర్యాంపేజ్, సంచారి స్టూడియోస్ అంటే కోపంగా వచ్చి ఎవరో ఒకళ్ళ మీద చేసిన దాడి కాదు, అదే స్పెసిఫిక్గా వచ్చి వాళ్ళ నలుగురినే టార్గెట్ చేసి ఈ దాడి చేశారు. ఆ దాడి జరగడానికి ముందు కూడా ఇంకొక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఈ అంశానికి సంబంధించి ఏ వార్త వచ్చినా గ్యాగ్ ఆర్డర్తో తీయించడం అనేది ఒక అలవాటుగా మారింది నేను చెప్పాను కదా. అట్లా గతంలో 2200 లింకులు తీస్తే ఈసారి ఈ ఇష్యూ మొదలైన తర్వాత మరొక 8800 లింకుల మీద ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు దాన్ని పక్కన పెడితే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఆర్డర్ని క్వాష్ చేసింది, నేను ఈ వార్తల్ని ఆపునని. దాంతో ఇంకో మార్గం లేక వాళ్ళు వచ్చి దాడి చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళ వల్లే అసలు ఈ విషయం ఇంతవరకు వచ్చింది అనే ఒక ఉక్రోషం కావచ్చు. ఈ సందర్భంగా బయటపడిన మరొక విషయం ఏంటంటే ఈ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన జడ్జి విజయ్ కుమార్ కూడా ధర్మస్థల ప్రాంతానికి చెందినవాడు మాత్రమే కాదు, ధర్మస్థల ట్రస్ట్కి సంబంధించిన కాలేజీలో చదువుకున్నాడు. సో ఇప్పుడు
డిగ్గింగ్ దగ్గరికి, ఈ విజిల్ బ్లోయర్ దగ్గరికి వద్దాం. విజిల్ బ్లోయర్ 13వ సైట్ కూడా డిగ్గింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ది న్యూస్ మినిట్ ఛానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. నేను ఆ ఇంటర్వ్యూలోంచి కొన్ని క్లిప్స్ కూడా నేను వాడుకోబోతున్నాను. ఈ ఇంటర్వ్యూలో సరిగ్గా మనందరినీ ఏ ప్రశ్నలు అయితే వేధిస్తున్నాయో అవే ప్రశ్నలు అడిగారు. 100 కొద్ది బాడీస్ ఉన్నాయని చెప్పావు, కానీ చూస్తే అక్కడ 10 బాడీస్ కూడా లేవు, ఎందుకు? ಇದಕ್ಕೆ ನಾನು ಏನ್ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ಈಗ ನಾನು ಹಾಕುವಾಗ ಅಂದ್ರೆ ಕೆಲವು ಜಾಗ ಅಂದ್ರೆ ಆಗ ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಸಹ ಕೂಡ ಕಾಡು ಬೆಳಿಲಿಕ್ಕೆ ಬಿಡಿಸಿರ್ಲಿಲ್ಲ, ಅಷ್ಟೇ ಸಸ್ಯತೆ ಇಟ್ಕೊಳ್ತಾ ಇದ್ವಿ. ಈಗ ಅಂದ್ರೆ ಎಲ್ಲಂದ್ರೆ ಅಲ್ಲಿ ಕಾಡು ಬೆಳ್ಕೊಂಡಿದೆ. ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಹೋದ್ರು ನಾವು ಹಾಕಿದ ಜಾಗವನ್ನು ಹುಡುಕುವಾಗ ಆಚೆ ಈಚೆ ಆಗ್ತದೆ, ಸ್ವಲ್ಪ ಅದನ್ನು ಎಲ್ಲ ನಮ್ಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮಣ್ಣಿನ ವ್ಯತ್ಯಾಸ. ನಮ್ಗೆ ಕೆಲವೊಂದು 13 ನಂಬರ್ ಅಲ್ಲಿ 70 ರಪ್ಪಿಗೆ ಹಾಕಿದ್ದೇನೆ, ಈಗ ನಮ್ಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅದು ನಂಗೆ ಸಹ ತಲೆಬಿಸಿ ಆಗ್ತಾ ಉಂಟು ನೋಡಿದ್ರೆ. అతను చెప్తున్న కారణం, నిజానికి ఎక్స్పర్ట్స్ కూడా ముందు నుంచే ఈ కారణం చెప్తున్నారు. అది ఒక 500 ఎకరాల అడవి, అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుంది. ఈ నదికి అనేక సార్లు వరదలు కూడా వచ్చాయి, పెద్ద పెద్ద వరదలు కూడా వచ్చాయి. అప్పుడు ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగాయి. కొన్ని చోట్ల మట్టి కొట్టుకుని పోయింది, కొన్ని చోట్ల అదనంగా మట్టి వచ్చి చేరింది. అంతేకాకుండా టోపోగ్రఫీ కూడా మారిపోయింది. 20 ఏళ్లకు ఇప్పటికీ అడవి చాలా మారిపోయింది. నిజానికి అడవి గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం అర్థమవుతుంది. అడవిలో గుర్తుపెట్టుకోవడానికి ఏమీ ఉండదు. ఏ చెట్టునో పుట్టనో గుర్తుపెట్టుకోవాలి తప్ప పెద్దగా గుర్తుంచుకోవడానికి అక్కడ ఏమీ ల్యాండ్ మార్క్స్ ఉండవు. కానీ చెట్లు పుట్టలు ఒకేలాగా ఉండవు కదా, అవి మారిపోతూ ఉంటాయి. అడవి చాలా మారిపోయింది కాబట్టి నేను గుర్తించలేకపోతున్నాను. నేను అందాజుగా చెప్పాను, బట్ ఆ ప్లేసెస్లో దవ్వితే ఏమీ దొరకకపోవటం అనేది నాకు కూడా చాలా వర్రీడ్గా ఉంది. కొన్ని చోట్ల మట్టి కొట్టుకుని పోయింది, కొన్ని చోట్ల కొత్త మట్టి వచ్చి చేరింది. బాడీ ఉంది అనుకున్న చోట చూస్తే అక్కడ 4 అడుగుల పెద్ద రాయి ఉంది. అక్కడ ಕೆಲವು ಈಗ ನೋಡಿ ಕೇರಳ ಹೆಂಗ್ಸ್ ಒಂದು ಮಣ್ಣು ಮಾಡಿದಂತು, ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಿದ್ವಿ ಬಂಡೆಕಲ್ಲು ಮುಚ್ಚಿ ಹೋಗಿದೆ. ಆ ಬಂಡೆಕಲ್ಲು 4 ಫೀಟ್ ಮೇಲೆ ಇತ್ತು, ಈಗ ಬಂಡೆಕಲ್ಲು ಮಣ್ಣು ಮುಚ್ಚಿದೆ, ಅಲ್ಲಿ ಮಣ್ಣು ಸುರಿದಿದ್ದಾರೆ. అక్కడ రాయి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అక్కడ ఒక బాడీని నేను బరీ చేశాను. బహుశా అటువంటి కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు సిట్ ఏం చేయాలి? హడావుడిగా జేసీబీలు తీసుకుని పోయి తవ్వి ఉండాల్సింది కాదు. దానికి ముందు కొంచెం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఉండాల్సింది. లాయర్స్ మొదటి నుంచి అడుగుతున్నారు, మీరు తీసుకెళ్లాల్సింది జేసీబీలు కాదు, తీసుకెళ్లాల్సింది జీపీఆర్లు, అంటే గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్స్. వాటితో వెళ్ళి ఎక్కడెక్కడైతే కొత్త సాయిల్ వచ్చింది, ఎక్కడెక్కడైతే అనుమానంగా ఉంది అని అనిపిస్తుందో, అంటే అతను ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ చుట్టుపక్కలంతా కూడా వెతికి అట్లా డౌట్ వచ్చిన చోట తవ్వాలి. ముందే అట్లా డైరెక్ట్గా తవ్వటం వల్ల ఉపయోగం ఉండదు అనేది మొదటి నుంచి లాయర్స్ చెప్తున్నారు. బట్ ఎందుకో సిట్ అదేమి పట్టించుకోకుండా ఆయన చెప్పిన ప్లేసెస్కి వెళ్ళింది. ముఖ్యంగా 13వ సైట్కి సంబంధించి అతను చాలా వర్రీడ్గా ఉన్నాడు. ఈ సైట్లో నేను 70 శవాల్ని పాతి పెట్టాను, కానీ ఎందుకు దొరకట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు అని అతను పదే పదే చెప్తున్నాడు. ಹಾಗೆ 13 ನಂಬರಲ್ಲಿ 70 ರಪ್ಪಿಗೆ ಹಾಕಿದ್ದೇನೆ, ಈಗ ನನಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅದು ನನಗೆ ಸಹ ತಲೆಬಿಸಿ ಆಗ್ತಾ ಉಂಟು ನೋಡಿದ್ರೆ. మరి అతను అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఆ బాడీస్ ఏమై ఉంటాయి? సాక్ష్యాలను మాయం చేసి ఉంటారా? ముఖ్యంగా ఈ విషయం మొదలై డిగ్గింగ్ మొదలవడానికి మధ్యలో కూడా 15 రోజులు ఉంది కదా, ఆ టైంలో వాటిని మాయం చేసి ఉంటారా? ఈ అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నేను అది నిజం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఈ పని చేయను అన్నప్పుడు నన్ను బెదిరించారు, నీకంటే ముందున్నవాడు ఎదురు తిరిగితే అతన్ని కూడా పాతి పెట్టామని నాకు చెప్పారు, ఆ భయానికి నేను చేశాను అని అంటున్నాడు. అటువంటి మనిషి పారిపోయినప్పుడు ఆ పాతి పెట్టించిన వాళ్ళు తప్పకుండా అప్పుడే అలర్ట్ అయి ఉంటారు, ఇప్పుడై ఉంటారని నేను అనుకోను. అట్లాగే ఈ పని ఒక్కడే చేసే అవకాశం లేదు. ఆ మాట ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. నాతో పాటు మరికొంతమంది ఉన్నారు, కానీ ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ಬೇರೆಲ್ಲ ಬರ್ತಾ ಇದ್ರು, ಅದನ್ನು ನಾನು ಇಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. కానీ ఆ పేర్లను నేను జడ్జికి చెప్పాను, సిట్కి కూడా చెప్పాను. వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి, అవసరమైతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, నేను ఆ పేర్లు చెప్పను అంటున్నాడు. ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, ఫలానా రోజు జీప్లో వెళ్ళి మేము చేశామని. అంటే ఒక డ్రైవర్ ఉంటాడు, ఇంకో మనిషి ఉంటాడు. అట్లాగే ఆయన చెప్తున్న ప్లేసెస్ ఆయన మాత్రమే కాదు, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు చెప్తున్న ప్లేసెస్ కొన్ని అంత తేలిగ్గా వెళ్ళగలిగిన ప్లేసెస్ కావు. ట్రెక్ చేసి వెళ్ళాలి, కష్టపడి వెళ్ళాలి. అలాంటి ప్లేసెస్కి బాడీని ఒకళ్ళు మోసుకుని వెళ్ళి చేయటం కుదరదు. కాబట్టి ఖచ్చితంగా అతనితో పాటు మరికొంతమంది ఉంటారు. ఆ కొంతమంది ఇంకా ఉన్నారా లేరా తెలియదు, కానీ కనీసం అతను వెళ్ళిపోయిన వెంటనే అయితే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయంతో ఆ సాక్ష్యాలు మాయం చేసే అవకాశం ఉంది. అంటే మాయమైతే అప్పుడై ఉండాలి కానీ ఇప్పుడై ఉంటాయని నేను అనుకోను.
లేదు అతను అబద్ధమే చెప్తున్నాడు అనుకుందాం. అబద్ధమే చెప్తే అతను ఒక 2 సైట్స్లోనైతే ఎంతో కొంత రిమైన్స్ చూపించగలిగాడు కదా, అవి ఎట్లా చూపించాడు? అవి అతను పాతిపెట్టినవి కాదు, అనుకోకుండా దొరికాయని మనం అనుకుందాం. అది మరింత ప్రమాదకరం కదా. ఆ ఫారెస్ట్లో అట్లా బాడీస్ దొరకటం ఏంటి? పైగా అతను చెప్పిన ప్రాంతాలు ఏమి మారుమూలలో లేవు. ఒకటి రోడ్డు పక్కన ఉంది, ఒకటి స్నానఘట్టం దగ్గర ఉంది. సో అలాంటి ప్రాంతాల్లో బాడీస్ ఎందుకు పాతి పెట్టబడి ఉన్నాయి? అవి హ్యూమన్ రిమైన్స్ అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఒకటి మేల్ అని చేశారు, ఇంకొకటి ఎవరిది అనేది ఇప్పటికి కూడా ఇంకా మనకు తెలియదు. వాటిని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయడానికి అవతల అసలు ఎవిడెన్సెసే లేవు, ధ్వంసం అయిపోయాయి అంటున్నారు. కాబట్టి మ్యాచ్ చేయగలుగుతారో లేదో తెలియదు. దాంతోపాటుగా ఆయన కొన్ని రిమైన్స్ పోలీస్ స్టేషన్కి వచ్చే రోజే పట్టుకుని వచ్చాడు. అవెవరివి? అవి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇలాంటి అనేక చిక్కుముళ్ళు ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ చేసే పని సిట్ చేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. సిట్ మ్యాండేట్ ఏంటి అసలు? దీని లోతు దాకా వెళ్ళి దీన్ని పరిష్కరించడం కానీ సిట్ మ్యాండేట్ అయితే జయంతి చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి, తుకారాం గౌడ్ చెప్తున్న ప్లేసెస్ కూడా వెళ్ళాలి. అవన్నీ చోట్లకు వెళ్ళినప్పుడు మాత్రమే మరికొంత నిజానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి జనాల ఆసక్తి, ఫోకస్ అక్కడి నుంచి పోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక చివరిగా కొన్ని కుట్ర సిద్ధాంతాలు. ఒకటి, ఇది దేవాలయం మీద అధికారం కోసం హిందువులకు జైనులకు జరుగుతున్న తగాదా, దానికోసమే ఇటువంటి ఒక పుకారు పుట్టించారు అని. ముఖ్యంగా మహేష్ తెమరోడి అనే ఒక విహెచ్పి వ్యక్తి, ఆయనతో పాటుగా మరికొన్ని హిందూ ధర్మ సంస్థలు కూడా జస్టిస్ ఫర్ సౌజన్య ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత ఆస్తులు, ఆదాయం కలిగిన గుడుల్లో ఒకటైన ధర్మస్థలను జైనుల చేతి నుంచి హిందువుల చేతిలోకి తీసుకోవడం కోసం ఈ పని చేస్తున్నారు అనేది ఒక కుట్ర సిద్ధాంతం. కానీ భారతీయ జనతా పార్టీ ధర్మస్థల ట్రస్ట్ వైపే ఉంది. వాళ్ళు అసెంబ్లీలో కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు. రెండోది, ఇది కేరళ ముస్లిమ్స్ ధర్మస్థలకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర అని. ఈ కుట్రకైతే దాదాపుగా ఏ ఆధారాలు లేవు. ఏదన్నా గుడికి సంబంధించి వివాదం రాగానే కమ్యూనిస్టులను ముస్లిమ్స్ను అనాలి కదా, ఇక్కడ రెండు కలిసి వచ్చాయి. కేరళ అంటే కమ్యూనిస్టులు, ముస్లిమ్స్ కూడా ఆ థియరీ కూడా తీసుకొచ్చారు. బట్ దానికైతే సబ్స్టాన్షియల్గా వాదనలు ఏంటి అన్నది నాకు తెలియదు. కేవలం కొన్ని కమెంట్స్ మాత్రమే నేను అట్లా చూశాను. బట్ ఆ వాదన కూడా నిజమని నేను అనుకోను. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం వల్ల ఒక్కటి మాత్రం జరిగే అవకాశం ఉంటుంది. సౌజన్య మరణం తర్వాత అక్కడ వచ్చిన పెద్ద ఉద్యమం వల్ల చాలా వరకు ఈ డెత్స్ తగ్గిపోయాయి. వాళ్ళు చెప్తున్నట్టుగా చనిపోవటానికే వస్తే ఆ డెత్స్ తగ్గిపోకూడదు. కానీ సౌజన్య విషయంలో అంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత అక్కడ బాడీస్ దొరకటం కొంతవరకు తగ్గిపోయింది. గత 45 రోజుల్లో కూడా ఒక్క బాడీ కూడా దొరకలేదు. అక్కడ కానీ నిజంగా నేరం జరుగుతూ ఉండుంటే అది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఇప్పుడైతే ఉంది. ఎందుకంటే పద్మలత చనిపోయినప్పుడు 40 ఏళ్ల కింద ఆ అమ్మాయి బాడీ 50 రోజుల తర్వాత నదిలో దొరికితే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. అప్పుడు నిజానికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రాలేదు. కానీ 2012లో సౌజన్య సంఘటన జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత తర్వాత అక్కడ చాలా వరకు ఇటువంటి సంఘటనలు తగ్గిపోయాయి. నిజంగానే అక్కడ ఉన్న లెజెండ్ ప్రకారం మనుషులు చనిపోవటానికి అక్కడికి వస్తే జస్టిస్ ఫర్ సౌజన్య వల్ల అది తగ్గిపోవాల్సిన అవసరం లేదు కదా, బట్ తగ్గాయి. ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ విక్టిమ్స్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ధర్మస్థలకు సంబంధించి ఈ రోజుకి ఇది అప్డేట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్